హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఇప్పుడు మనమైతే జెడ్ స్కోర్ ప్రాబిలిటీ ఇండికేటర్ అనమాట. ఇది యూజ్ చేసి మనమైతే బయింగ్ స్ట్రాటజీ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ ఇండికేటర్ని యూజ్ చేస్తే మనకి ఓన్లీ ఇది కింద వస్తుంది. మనం ఓన్లీ కింద వచ్చినా సరే మనకి బయింగ్ సిగ్నల్స్ అయితే క్లియర్ అయితే తెలుస్తుంది. చూడండి, కొద్దిగా చార్ట్ని అయితే కిందికి డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి చూడండి, ఎప్పుడైతే ఇది మనకి రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ కనుక మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇక్కడ ఒకటి 0 లైన్ దగ్గర మనకి ఒక ఈఎంఏ లైన్ ఉంటుంది. ఈ లైన్ కనుక సేమ్ ఆ 0 దగ్గర మ్యాచ్ అయినప్పుడు కనుక మీరు బై చేసారు అనుకోండి, ఇక్కడ నుంచి మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక మీరు కనుక బై చేశారనుకోండి 45,200 దగ్గర ఇక్కడ నుంచి మీకు ఒక 300 పాయింట్స్ అయితే అప్ సైడ్కి అయితే మూవ్ అయింది. అదేవిధంగా మీరు డౌన్ సైడ్కి అయినా సేమ్ అలాగే తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ అంటే క్రాస్ ఓవర్ గ్రీన్లో నుంచి ఇక్కడ చూడండి రెడ్లోకి మారుతుందో, ఇక్కడ కనుక మీరు రెడ్ కలర్ దగ్గరికి మారినప్పుడు కనుక ఇక్కడ మీరు పొజిషన్ కనుక తీసుకోగలిగితే ఈ క్యాండిల్లో కనుక ఇక్కడ నుంచి మనకి ఇది మొత్తం ప్రాఫిట్ అయితే అవుతుంది. మీకు